భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఇంగ్లాండ్లో పార్లమెంట్లో ఎంపీ గారు, ఆయన పేరు బాబ్ బ్లాక్మ్యాన్. ఆయన బీబీసీ మీద, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ మీద విరుచుకుపడ్డారు. వాళ్ళు చేస్తున్న పని అంత మంచిది కాదు, ఇండియాకి మనకి అంటే ఇండియాకి యూకేకి ఉన్న సత్సంబంధాలని వాళ్ళు పాడు చేసే రీతిలో పనిచేస్తున్నారు అని చెప్పి అన్నారు. ఏ కాంటెక్స్ట్లో అన్నారండి? బీబీసీ వాడు రామ జన్మభూమి మీద ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాంట్లో ఏం చెప్పాడంటే, బాబ్రీ మసీద్ అనే మసీదు ఉండేది, ఆ మసీదును హిందువులు కూలగొట్టిన దాని మీద వాళ్ళు రామ మందిరం కట్టుకుంటున్నారు అని చెప్పాడు. కాకపోతే అంతకుముందు కొన్ని వేల ఏళ్ళు రామమందిరం ఉండేది, రాముడి జన్మస్థలం అది, అయోధ్య అంటే రాముడు పుట్టిన వేరు అని మాట చెప్పడం మర్చిపోయారు. సో అదే విషయం బాబ్ బ్లాక్మ్యాన్ చెప్పాడు. అది వన్ సైడెడ్గా ఉంది. తర్వాత ఏమో బీబీసీ అనే ఆర్గనైజేషన్, అది గవర్నమెంట్ ఫండెడ్ ఆర్గనైజేషన్. అంటే మన ఆల్ ఇండియా రేడియో ఉంది, లేకపోతే మన దూరదర్శన్ ఉంది, అవి గవర్నమెంట్ ఏం చెప్తే చేస్తాయి కదా. సో వాళ్ళు ఇండిపెండెంట్గా ఏం చేశారు కదా. సో ఇండియాకి ఏమనుకుంటుంది, బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క స్టాండ్ ఇది, బ్రిటిష్ గవర్నమెంటే బీబీసీ చేత చెప్పిస్తోంది అని అనుకుంటారు. దానివల్ల ఇండియాకి యూకేకి రిలేషన్షిప్ దెబ్బతింటుంది అని చెప్పి బాబ్ బ్లాక్మ్యాన్ గారు అన్నారు. అది క్లియర్ కట్గా బాగానే చెప్పాడు. యాక్చువల్గా అక్కడ బీబీసీలో సొంతంగా వ్యవహరించే రిపోర్టర్లు కొంతమంది ఉంటారండి. సొంతంగా వామపక్షం, తర్వాత పాకిస్తానీ భావజాలం గల రిపోర్టర్లు చాలామంది ఉంటారు బీబీసీలో. మీకు తెలుసో లేదో, మీడియా చాలా మట్టుకు లెఫ్టిస్టులు ప్లస్ ఇస్లామిక్ టెర్రరిస్టుల చేతిలో ఉందండి. లేకపోతే సింపుల్ ఎగ్జాంపుల్, హమాస్కి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయెల్ని ఆపమని అంటారు కానీ అందరూ హమాస్ని, ఆ హోస్టేజెస్ని అప్పచెప్పండి, వారు మేము ఆపిస్తాం అన్నమాట ఎవడైనా అన్నాడా? హోస్టేజెస్ పట్టుకోవడం, టెర్రరిజం చేయడం వాళ్ళ హక్కు, హమాస్ వాళ్ళ హక్కు అండి. టెర్రరిజము, పవిత్ర యుద్ధం, జిహాదు అంటే చిన్న చిన్న పిల్లలు నరకడం, ఆడవాళ్ళు రేప్ చేయడం, చచ్చిపోయిన ఆడవాళ్ళ వాళ్ళని ఊరేగించడం, ఇలాంటివన్నీ అలౌడ్. ఇట్ ఈస్ జిహాద్ అంటే దాంట్లో అలా ఉంటుందండి, అంతే. సో ఇలాంటి భావజాలం కలిగిన మన మీడియా, ప్రపంచ మీడియా ఏం చేయాలి? లెఫ్ట్ భావజాలం ప్లస్ ఇస్లామిక్ టెర్రరిస్ట్లు అంటే సపోర్ట్ చేసే అలవాటు, దీన్ని ఎప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి ప్రజలే చెప్పాలి బుద్ధి వాడికి, లేదంటే వాళ్ళు మారరు, స్వతహాగా వాళ్ళు మారరు. సో బీబీసీ తాలూకు ఉదంతం ఇదండి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.